So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. గైస్, ఇప్పటి వరకు మనం 2 మెయిన్ కాలేజెస్ ఇన్ ఏయూ రీజియన్ అయితే చూసాం. అండ్ ఇప్పుడు మనం ఎస్వియు రీజియన్ నుంచి వన్ ఆఫ్ ద మెయిన్ కాలేజ్, అంటే ఇది మెయిన్ కాలేజ్ అని కాదు, ఎక్కువ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడే కాలేజ్ అనమాట. అదే మన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. దీని గురించి అయితే చూద్దాం. అండ్ ఈ వీడియోలో ఆల్ అబౌట్ ఎస్విసిఈ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. ఇది మెయిన్ బ్రాంచ్ ఇన్ ఎస్విసిఈ మొత్తం 4 బ్రాంచ్లు. దాంట్లో మెయిన్ బ్రాంచ్ చిత్తూరు, తిరుపతి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి కానీ వెళ్తే ఫస్ట్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసినట్టుగానే బేసిక్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేద్దాం. అది ఫస్ట్ లొకేషన్ అనమాట. లొకేషన్ వచ్చేసరికి తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్. అండ్ ఎఫిలియేటెడ్ టు జేఎన్టీయు అనంతపూర్. చాలామంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్ అనుకుంటారు, కానీ కాదు, ఇది ఎఫిలియేటెడ్ టు జేఎన్టీయు అనంతపూర్. అండ్ ఇట్ ఈస్ అటానమస్ కాలేజ్ విత్ కోఎడ్ అనమాట. అండ్ మనం కాలేజ్ కోడ్ కానీ చూస్తే ఎస్విసిఈ, మీకు తెలిసిన విషయం ఏది, ఎంసెట్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఇది మన నెక్స్ట్ వచ్చేసరికి కోర్సెస్ ఆఫర్ గురించి అయితే చూద్దాం. దీంట్లో ఓవరాల్గా 9 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ వాటి యొక్క రెస్పెక్టివ్ బ్రాంచ్ కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి మనం ఇప్పుడు ఎంసెట్ ద్వారా ఇంటెక్ ఎన్ని సీట్స్ అయితే చూద్దాం. ఇవి ఫస్ట్ సిఎస్సికి వస్తే 336 సీట్స్ అనమాట. అండ్ సిఎస్ఎంకి వస్తే 240, సిఎస్డికి వస్తే 96, సిఎస్సి సైబర్ సెక్యూరిటీకి వస్తే 96, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎన్ఎఫ్ అనమాట, ఐటీ కాదు, ఐఎన్ఎఫ్, ఇది కొంచెం సరి చూసుకోండి, ఐఎన్ఎఫ్ 144. అండ్ ఈసీఈకి వచ్చేసరికి 384, ట్రిపుల్ఈకి వస్తే 192, సివిల్కి వస్తే మనకి 48, మెకానికల్కి వస్తే 96. అండ్ ఇక్కడ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయితే మాట్లాడదాం. గ్రీన్లీ మెయింటైన్డ్ క్లాస్ రూమ్స్. అండ్ చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే ల్యాబ్స్ అనేవి కొంచెం లిమిటెడ్గా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇది కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కానీ చూసుకుంటే కర్నూలు తర్వాత ఉన్న మెయిన్ బ్రాంచ్ ఇది. ఓవరాల్గా 4లో మెయిన్ బ్రాంచ్, బట్ కర్నూలు బ్రాంచ్కే కొంచెం ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గ్రీనరీ కానీ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం మెయిన్గా చూసుకున్నది గ్రీన్లీ మెయింటైన్డ్ క్లాస్ రూమ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లిమిటెడ్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. హ్యూజ్ క్యాంపస్ బట్ లిమిటెడ్ సిట్టింగ్ ఏరియా ఇన్ కామన్ ఏరియాస్, అంటే సిట్టింగ్ ఏరియా కొంచెం లిమిటెడ్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మన హాస్టల్ లైఫ్ అనమాట. గ్రీన్ క్యాంపస్ కాబట్టి మనకి స్పేషియస్ హాస్టల్ అండ్ మెస్ అయితే ఉంటుంది. వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్కి సెపరేట్గా అండ్ హైజీనిక్ కండిషన్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇది మనకున్న హాస్టల్ అనమాట ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ లైఫ్. అండ్ ఇది ఇంటర్ కాలేజ్ ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ అయితే పెడతారు. అండ్ యోగా డే, స్పోర్ట్స్ డే లాంటివి కూడా సెలబ్రేట్ చేస్తారు. అండ్ కాలేజ్ ఆఫర్స్ మెడల్స్ సర్టిఫికేట్స్ అనమాట, పార్టిసిపేట్ మెడల్ సర్టిఫికేట్స్ కూడా అలాట్మెంట్ అయితే చేస్తారు. అండ్ ఎవరైనా చూసుకున్నారంటే ఒకసారి ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ట్రాన్స్పోర్టేషన్. The Tirupati based Sri Venkateshwara College of Engineering offers transportation. There is a fleet of 12 buses that can transport you to and from different points in and around Tirupati. ఇది ఓన్లీ తిరుపతి రీజియన్లో మాత్రమే బస్సెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఫ్రమ్ ఎండ్ టు స్టార్ట్ టు ఎండ్ ప్రతి పాయింట్కి అయితే ఈ 12 బస్సెస్, ఓవరాల్గా మనకి 12 బస్సెస్ ఉండడం అయితే జరిగింది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్ అనమాట. చాలామంది మనం అయితే చూసుకునే ఇదే. హైయెస్ట్ వచ్చేసరికి 11 LPA, మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 2.5 LPA, అండ్ ప్లేస్మెంట్ రేట్ వచ్చేసరికి 95%. అండ్ టోటల్ ఆఫర్ విజిటెడ్ వచ్చేసరికి, ఆఫర్స్ ఇవి టోటల్ కంపెనీస్ కాదు, టోటల్ ఆఫర్స్ వచ్చేసరికి 1625 ప్లస్ ఆఫర్స్ అయితే వచ్చాయి. హైయెస్ట్ వచ్చేసరికి 11 LPA, కొంతమంది 15 LPA అంటున్నారు. అది ఇట్ డిపెండ్స్ అనమాట, అది డిపెండింగ్, అంటే అది ఇది లాస్ట్ ఇయర్ది, బట్ ఇట్ డిపెండ్స్. కొంతమంది 15 LPA అంటున్నారు, కొంతమంది 11 LPA అంటున్నారు. బట్ వాళ్ళు వెబ్సైట్లో అంటే ఎటువంటి ఇది లేదు. ఇది నేను రిఫరెన్స్ సోర్సెస్ ద్వారా కనుక్కున్న విషయం ఏంటంటే 11 LPA ఎక్కువ మంది చెప్పారు కాబట్టి నేను 11 LPA అని పెట్టా. బట్ కొంతమంది 15 LPA హైయెస్ట్ అనేది చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వస్తారు సమ్మరీ. అసలు ఈ కాలేజ్ జాయిన్ అవ్వచ్చా వద్దా లేదా అనే దాని గురించి సమ్మరీ. నేను 5 పాయింట్ సమ్మరీ చెప్తా, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ సమ్మరీ స్టార్ట్ చేసే ముందు నేను ముందు వీడియోస్లో చాలా ఫాస్ట్ అవుతున్నాను అనే విషయం చాలామంది చెప్తున్నారు. అందుకే వీడియో నేను చాలా స్లోగా చెప్తున్నా. ఎవరికైనా ఏమైనా తప్పుగా చెప్పున్నా ఐఎమ్ లిటరలీ సారీ. అండ్ మీరు కనుక ఫస్ట్ మన ఛానల్కి వచ్చినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనం ఆల్రెడీ 1K క్రాస్ అయ్యాం.
అండ్ మనం 5K టార్గెట్ పెట్టుకుందాం. ఈ ఎంసెట్ కంప్లీట్ అయ్యేలోగా మనం ఆల్రెడీ 2Kకి చాలా దగ్గరలో ఉన్నాం. 5K టార్గెట్ పెట్టుకుందాం. అండ్ నేను మీకైతే కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తా టిల్ యువర్ ఎంసెట్ అనమాట. అండ్ మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చరికి ఏంటంటే ఇప్పటి వరకు అంతా ఓకే బాగానే ఉంటుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఏంటి, అసలు ఎవరెవరికి ఎలాంటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనే దాని గురించి ఒక డీటెయిల్గా నేను ప్రిపేర్ చేస్తున్నా. కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ కామెంట్స్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ యూట్యూబ్ కామెంట్స్లో కానీ నేను ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయలేకపోతున్నాను. ఏంటి అంటే నేను కొంతమందికి ఎలాగా అంటే అసలు ఒక 1K వచ్చిన వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, 15K వచ్చిన వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి నేను డీటెయిల్గా ఒక స్టడీ ప్లాన్ అయితే ఈ వెబ్ ఆప్షన్స్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కాబట్టి నేనైతే కరెక్ట్గా రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను, వీడియోస్ చేయలేకపోతున్నాను, అంతే తప్ప ఇంకేం లేదు. సో ఇంక మన సమ్మరీ నుంచి చూస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్యాకేజ్ అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ 11 LPA ఉంది. అంత గుడ్ రేంజ్ ఆఫ్ ప్యాకేజ్ కాదు. ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. ఆఫర్స్ అంటే కన్ఫర్మ్ ప్లేస్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. బట్ హైయెస్ట్ ప్యాకేజ్ అయితే అంత బాగా మంచి ప్యాకేజ్ అయితే కాదు. అండ్ ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి గ్రీనరీ. అంటే మనకి మెయిన్గా బీటెక్ అంటే మనకి టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉండాలి. బట్ లిమిటెడ్ ల్యాబ్సే ఉన్నాయి, లిమిట్ ఉంది. సో అది మీకు అంత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడం కొంచెం తగ్గచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి అంటే బస్సెస్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఎవరైతే డే స్కాలర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం కన్సిస్టెంట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి టాప్ అంటే ఇక్కడ మీకు తిరుపతి లొకాలిటీలో SVU తర్వాత ఉన్న SVU ఫర్ బోత్ కోఎడ్ అండ్ శ్రీ పద్మావతి యూనివర్సిటీ ఫర్ విమెన్. అది కాకుండా ఉన్నది ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ ఇది కానీ నేను ఇది వద్దు అని చెప్పను. ఎవరికైతే SVU రీజియన్లో ఉంటూ ఒక 50K ప్లస్ వచ్చిందో, 60K వాళ్ళకి వచ్చిందో వాళ్ళు కొంచెం ప్రిఫర్ చేసుకోవాల్సి అనుకుంటే కాలేజ్. ఇదైతే 3-4 పాయింట్స్ అయితే చెప్పాను. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ ర్యాగింగ్ కల్చర్ అయితే ఉంది అని మాట నేను విన్నాను. అంటే ఉంది అంటే లైక్ బాగా ఇప్పుడు మీరు మూవీస్ చూసినట్టు కాదు, జస్ట్ కల్చర్ అయితే ఉంది అంతే, దట్స్ ఇట్. అండ్ అపార్ట్ ఆఫ్ స్టడీస్ చూసుకుంటే కోఎడ్ అంటే లైక్ కో కరికులర్ యాక్టివిటీస్ అయితే చాలా బాగుంటాయి అనేది మనం చెప్పారు. అండ్ ఇది నేను నెక్స్ట్ ఆదిశంకర కాలేజ్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. అది చెయ్యాలా లేదంటే VVIT నంబూరు చేయాలా ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.